క్రైస్తలో చేరి వచ్చిన మీకందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 6వ వాక్యం. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుత్కారము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. డిసెంబర్ నెలలో ఉన్నాం, హడావిడి ఇక క్రిస్మస్ రోజుల్లో ఉన్నాం కనుక మనం ఎంతో హడావిడిలో ఉన్నాం. అంటే మనందరం అనే ఉద్దేశంతో కాదు, ఈ సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంలో బెత్లెహేములో తీర్మానం తీసుకున్నట్లుగా నేను న్యూస్ పేపర్స్లో చూశాను. కారణం ఏంటంటే యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ దేశానికి, లేకపోతే పాలస్తీనా వారికి, లేకపోతే హమస్ వారు చేస్తున్నట్టు యుద్ధాన్ని బట్టి అలా తీర్మానం తీసుకున్నారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయకూడదు అనేటువంటి ఒక నిషేధం రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందని, ఆంక్షలు విధించిందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇలాగైతే మనం సెలబ్రేషన్స్ చేయకపోతే ఎలాగా? సెలబ్రేషన్ చేయాలని రూల్ ఏం లేదు, సెలబ్రేషన్ చేస్తున్నారు, సెలబ్రేషన్ అడ్డుకుంటున్నారు. కానీ మన ప్రార్థనను, మనకు దేవునికి ఉన్న సంబంధాన్ని ఎవరు అడ్డుకోలేరు, మన వాక్య ధ్యానాన్ని ఎవరు అడ్డుకోలేరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి ఏర్పడవచ్చేమో, ఏర్పడదు అని మనం బల్లగుద్ది చెప్పలేము. ఒకవేళ ఏర్పడిందే అనుకుందాం, సో నో ప్రాబ్లం. అయితే ఏంటి, మనకు నష్టం ఏంటి? వీఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ సెలబ్రేషన్, వీఆర్ ద పీపుల్ ఆఫ్ క్రైస్ట్. సెలబ్రేషన్కు సంబంధించినటువంటి ఉత్సవాలు, ఆచారాలకు సంబంధించిన ప్రజలం కాదు, మనం క్రీస్తుకు సంబంధించిన ప్రజలం. ఆయనలో ఎంజాయ్ చేస్తాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు అనగా మనల్ని సపరేట్ చేసేది ఎవరు? ఈ ఆత్మీయ అనుభవాల నుంచి మనల్ని విడదీసి దూరం చేసి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చి పలాని ఆర్డర్ అధిగమిస్తే పలాని సెక్షన్ ప్రకారం మేము అరెస్ట్ చేస్తాం అని ఎన్ని రూల్స్ పెట్టినా కానీ మనం ప్రభుతో ఆ స్పిరిచువల్ రిలేషన్షిప్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. రాజశాసనం వెలువడి ఉండగా, బయలుపరచబడి ఉండగా, రాజు ఒక శాసనాన్ని చెప్పి ఉండగా, అది తెలుసు దానియేలుకు కూడా. దానియేలు కొరకే సృష్టించిన శాసనం, దానియేలుని ఎలాగైనా చిక్కులో పెట్టడం కోసం చేసిన శాసనం. విన్నాడు, నో ప్రాబ్లం, అతన్ని బాధించలేదు ఆ విషయం. తాను యథావిధిగా ఇంతకుముందు ఎలా చేస్తున్నాడు, నిన్న ఎలా చేశాడో, మొన్న ఎలా చేశాడో, ఇంత బబులోను దేశముకు వచ్చిన దగ్గర నుంచి ఎలా చేశాడో ఇప్పుడు అదే విధంగా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, దాన్ని స్టాప్ చేయలేదు. యెరూషలేము ఎక్కడో దూరంగా ఉంది, అయినప్పటికీ ఆ డైరెక్షన్లో తన కిటికీ తలుపులు తెరిచి, కిటికీ తలుపులను మూసుకొని బెడ్రూమ్లో లైట్లను ఆపేసుకొని ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అది కాదు. ఎందుకు చేస్తున్నాడంటే శాసనాలు ఉంటే ఉన్నాయి, స్థానిక ప్రభుత్వ శాసనాలు ఉన్నాయి, కానీ స్వర్గపు శాసనాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు కదా అనే భావనతో అలా బిహేవ్ చేశాడు. దానివల్ల ఏం జరిగింది, పర్యవసనాలు ఏమిటో, కాన్సిక్వెన్సెస్ ఏంటో మనకు తెలుసు. తాత్కాలికమైన శ్రమలు కలిగిన విజయం మాత్రం మనదే, శాశ్వతమైన విజయం మాత్రం మనదే, విజయం మాత్రం దేవుని బిడ్డలదే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. యూట్యూబ్లో నుంచి లేకపోతే టీవీ సెట్ల ద్వారా చూస్తున్నవారు కొంతమంది, గత వారంలో మా స్థానిక సంఘంలో మందిరంలో మీటింగ్ ఏర్పాటు చేసాం, ఒక పాస్టర్స్ మీటింగ్. చెన్నై నుంచి పాస్టర్ జీకే ఇవాన్స్ గారు అనేటువంటి దేవజనులు వచ్చారు. వారు వచ్చినప్పుడు ఏర్పాటు చేయబడిన పాస్టర్స్ మీటింగ్లో ఇంచుమించు 60 మంది వరకు వచ్చారు. అందులో ఒక పాస్టర్ గారు, మిమ్మల్ని రోజు టీవీలో చూస్తుంటానండి అని చెప్పారు. దేవుని స్తోత్రం. అదే సమయంలో ఈ మధ్య కాలంలో నేను ఒకరికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, అవునా మీరు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తున్న సంగతి 4 సంవత్సరాలుగా టెలికాస్ట్ అవుతున్నప్పటికీ మన ప్రోగ్రాం గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి ప్రమోషన్ అవసరం.
దానికోసం ప్రమోషనల్ పర్సన్స్ని మనం నియమిస్తామని కాదు. దేవుని వాక్యం వెళ్ళాలి, దేవుని వాక్యం ప్రచురించబడాలి, దేవుని వాక్యం అనేకులను టచ్ చేయాలి. కాబట్టి దయచేసి మీరు చూస్తున్నవారు, యూట్యూబ్లో చూస్తున్నవారు ఈ లింక్స్ని మీరు ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలు సబ్స్క్రైబ్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆదివారము మా స్థానిక మందిరంలో నేను ఇచ్చేటువంటి సందేశాన్ని హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి కానీ వెళ్ళి దాని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేయబడి తర్వాత ఆ లింక్స్ అన్నీ మీరు పొందుకోవచ్చు. చాలా లింక్స్ ఉన్నాయి, అందులో చాలా మెసేజ్, ఓల్డ్ మెసేజ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సందేశాలన్నీ విని ఆత్మీయంగా దీవించబడవచ్చు. కాబట్టి మీరు ఆత్మీయంగా ఎదగడానికి అలనాడు యోసేపు ధాన్యాన్ని సేకరించి పెట్టినట్టుగా దేవుజనుడిగా నేను ఆత్మీయ ధాన్యాన్ని సేకరించి పెడుతున్నాను. అది ఫేస్బుక్లోను, ఇంటర్నెట్లోను, యూట్యూబ్లోను అందుబాటులో ఉంది కనుక దాన్ని మీరు వినియోగించుకోవచ్చు, అనగా వినొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన మీరు దయచేసి ఏకీభవించండి. చివరన ఏకీభవించామనడానికి గుర్తుగా ఆమెను పలకాల్సిందిగా కోరుతున్నాం. అలా పలకమని పలికించమని బైబిల్లో ఎక్కడుందని మన దయచేసి అడగొద్దు, రెఫరెన్స్ చెప్పమని అడగొద్దు. స్తోత్రం. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చినటువంటి ఈ మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ మంచి ఛానల్ కొరకు, మంచి దేశం కొరకు, మాకు ఇవ్వబోతున్నట్టు మంచి సందేశము కొరకే మీకు వందనం చేస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి వాక్యము కొరకే, పరిశుద్ధ గ్రంథము కొరకే మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలోనైనా మీ ప్రజలు కొంతమంది వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. వారితో మీరు మాట్లాడండి. నేను వారు వినున్నట్లుగా ఏదో మాట్లాడినప్పటికీ కూడా కార్యము జరిగించేది మీరే కనుక ఒక గెస్ట్ అన్నట్టుగా నేను ఇక్కడ నిలబడ్డాను. ఒక దాసునిగా నేను ఇక్కడ నిలబడ్డాను. ఒక పాత్రగా నిలబడ్డాను. మీరు మీ ప్రజలతో ముచ్చటించండి ప్రభువా. వారికి ఏ ఏ విషయాలు మీరు బోధించాలో మీరే బోధించండి నా ద్వారా. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. అనారోగ్యాలతో, శారీరక బలహీనతతో ఉన్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నిరీక్షణ అనేటువంటి పాప కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రిటికల్ కండిషన్లో ఉంటుండగా మీరు దర్శించండి, స్వస్థపరచండి. నా నామంలో ఏది అడిగినా నేను చేస్తానని మీరు చెప్పారు. అటు వాగ్దానం కొరకే మీకు వందనం చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. వివాహాల కోసం సిద్ధపడుతున్న వారి కొరకే మీకు వందనం చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాం. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు, హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నిస్తున్నవారు, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నవారు, వారి ప్రయత్నాలన్నీ సఫలం చేయండి. వారి కొరకైన ద్వారములు మీరు తెరవండి ప్రభువా. దేవా మీకు వందనాలు చేస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మీ ప్రార్థనా విషయాలు దయచేసి పంపించండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com అనేటువంటి ఐడికి మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా మీరు పంపించవచ్చు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు నకిలీ విశ్వాసులు, ఫాల్స్ బిలీవర్స్. ఇంచుమించు వాళ్ళ అవిశ్వాసులతో సమానమే. వాళ్ళ ద్వారా మనకు సమస్యలే. వాళ్ళు వాదించలేకపోయారని, వారు వివరించలేకపోయారని, అంతేకాకుండా వారు విడిచిపెట్టలేకపోయారని, పాత మతాన్ని, ప్రాచీన మతాన్ని, పాత స్వభావాన్ని అంటిపెట్టుకొని ఉన్నారని, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేదని, విడిచిపెడితే వాళ్ళు వర్ధిల్లుతారనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వదిగా వాళ్ళు విస్మరించారని, మర్చిపోయారని, ఒక సత్యానికి సముఖత కాకుండా విముఖత చూపించారని, వాళ్ళ పాపము క్షమించబడింది, యేసు నామములో వారి పాపం క్షమించబడిందని. యేసు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అన్నాడు, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. మై సన్ యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. నీ పాపాలు క్షమించబడ్డాయి. ప్రభు మనతో చెప్పే మాట, యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. యాజ్ ఐ పెయిడ్ ద ప్రైజ్ ఆన్ ద క్రాస్, ద ప్రెషస్ బ్లడ్ ఆన్ ద క్రాస్, యాజ్ ద ప్రైజ్
ఆర్ యాజ్ ద ర్యాన్సమ్, విమోచన క్రయధనముగా రక్తాన్ని కార్చడాన్ని బట్టి మానవాళికి ఇస్తున్నట్టు క్షమాపణ కొరకే మీకు వందనం చేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము నకిలీ విశ్వాసం నుంచి దూరంగా ఉండాలి. నకిలీ నిజము ఇద్దరు కలిసి ఉన్నారు. గోధుమలు గురుగులు కలిసి ఉన్నాయి. కొత్తగా వచ్చినట్టు వ్యవసాయకుడి కల బై మిస్టేక్ గురుగులను పెరకాల్సింది పోయి గోధుమ మొక్కల్ని పెరికేసి అనుకుని దానివల్ల నష్టం వస్తుంది. తెలివి కలిగినటువంటి పక్వత కలిగినటువంటి వ్యవసాయకుడు హలో వద్దు, పెరకొద్దు. ఇప్పుడు రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్కి గురైపోయి ఉన్నది కూడా పెరికేస్తాం, మనకు మరింత నష్టం కలుగుతుంది. అందుకని ఒక పని చేద్దాం, ఎదిగిన తర్వాత ఎలాగో మార్పులు వస్తాయి, ఎదిగిన తర్వాత తేడాను సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి అప్పుడు పెరికేద్దాం. అప్పుడు పెరికేయడం మాత్రమే కాకుండా కట్టగా కట్టి కాల్చి పడేద్దాం. దానికి సంబంధించిన అంశాలేవి భూమిలో లేకుండా చేద్దాం. అయినా నేను నిద్రపోయాను, నేను పొరపాటు చేశాను, వ్యవసాయకుడి యొక్క ఒప్పుకోలనుకుందాం. నేను నిద్రించాను కనుక వేరొకడు వచ్చి, శత్రువు వచ్చి ఏదేదో విత్తిపోయి, తనకు దోచింది విత్తిపోయి గోధుమలను విత్తలేదు, గోధుమల పక్కనే గురుగులను విత్తాడు. శత్రువు నువ్వు ఆత్మీయ మెలకువను కోల్పోయినప్పుడు నీ జీవితంలో ఏదో విత్తుతాడండి. ఇది నిజమా అని అడిగాడు, ఏదో విత్తనానికి వచ్చాడు, విత్తేశాడు. వ్యవసాయం అనేది ఆ ఏదైనా తోటలో జరిగింది అక్షరార్థంగా. కానీ వ్యవసాయము ఆమె జీవితంలో విత్తబడడం అనేది, తవ్వబడి విత్తబడడం అనేది అవ్వ జీవితంలో సాతాను అనేటువంటి వ్యవసాయకుని బట్టి జరిగింది. నా తండ్రి వ్యవసాయకుడు, అబద్ధములకు జనకుడైనటువంటి అపవాది వాడు కూడా వ్యవసాయకుడే. ఆయన గోధుమలు విత్తుతున్నాడు, ఈయన గురుగులు విత్తుతున్నాడు. గోధుమల లాంటి వాటినే విత్తుతున్నాడు. అంతా ఒకేలాగా ఉన్నాయి. మార్కెట్కి వెళ్తే కొత్తిమీర కట్ట తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కొత్తిమీర ఆకుల్లాంటి కొన్ని ఉన్నాయి. కొత్తిమీర లాగా ఉంది కానీ కొత్తిమీర కాదు. వాటి వాసనలో తేడా ఉంది. అందరూ ఒకేలాగా ఉన్నప్పటికీ అందరూ ఒకరు కాదు, తేడాలు ఉన్నాయి. తేడాలు మంచిదే. మీలో యోగ్యుడైన వాడెవడో కనబడ నిమిత్తం మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అని పౌలు గారు అన్నారు. ఉంటాయి, ఏం చేస్తాం, మనుషుల తర్వాత డివిజన్స్ లేకుండా ఎందుకు ఉంటాయి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఆ దేవదూతల మధ్యలో డివిజన్ వచ్చింది. పరలోకంలో భూమి మీద కూడా ఏంజల్స్ లాంటి దేవదూతల లాంటి మనుషుల మధ్యలో, విశ్వాసుల భక్తుల మధ్యలో తేడాలు తారతమ్యాలు వస్తున్నాయి. వాళ్ళు విభజించబడుతున్నారు, డివైడ్ అవుతున్నారు, గ్రూప్స్గా సెపరేట్ అవుతున్నారు. స్తోత్రం. కాబట్టి నకిలీ విశ్వాసిగా కాకుండా నిజమైన విశ్వాసిగా ముందుకు సాగాలని, అది దేవుని చిత్తమని విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టి విస్మరించకుండా ఉండవలసిన సత్యాల్ని, ఆత్మీయమైన సత్యాల్ని, అద్భుతమైన సత్యాల్ని అలా చెయ్యాలని తమ వారిని విడిచి యేసును వెంబడించారు, తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు అని చెప్పబడినట్టుగా కొంతమంది యూదుల గురించి. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దానికి వెల చెల్లించాలి. ఆ వెల చెల్లించడంలో భాగంగా వనలు వదిలిపెట్టుకోవడం కావచ్చు, వెల చెల్లించడంలో భాగంగా దోనె వదిలిపెట్టుకోవడం కావచ్చు, వెల చెల్లించడంలో భాగంగా తల్లిదండ్రులని లేకపోతే తండ్రిని, కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకునే లేకపోతే వదిలిపెట్టాల్సిన పరిస్థితి కావచ్చు. ఈ రోజుల్లో వర్ధిల్లడం గురించి మాట్లాడుతున్నారు. వర్ధిల్లడం అనేది విడిచిపెట్టడం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. విడిచిపెట్టడం అనేది వర్ధిల్లడం అనే దానికి ద్వారములు తెరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో నకిలీ విశ్వాసులు, పరిశుద్ధులు, భక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదనము మన మూల వాక్యం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చి బహుకాలము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లా నేను. దేవుని స్తోత్రం. సో ద అపోజల్స్ ఎంతమందో తెలీదు, అపోస్తుల 12 మందే. ద అపోజల్స్ అట్ ద టైం, ఆ సమయంలో అక్కడ ఉన్న అపోజల్, ద అపోజల్స్ అండ్ ఎల్డర్స్,
ప్రెస్బిటరోస్ లేకపోతే పెద్దలు, వయసులో పెద్దలు, సంఘ పెద్దలుగా అభిషేకించబడి ఎంచబడిన వాళ్ళు మెట్ ప్రైవేట్లీ టు డిస్కస్ ద మ్యాటర్ ఫర్దర్. దీని గురించి మనం ఒకవేళ ఈ సమస్య మళ్ళీ ఉత్పన్నమైతే, ఈ వాదం మళ్ళీ వస్తే అని దే మెట్, ఈ రెండు గుంపుల వారు అనగా అపోస్తులు మరియు పెద్దలు. పెద్దలు అన్నప్పుడు పెద్దలు కూడా అపోస్తులే. ఎలాగా? అపోస్తులని పేతురు అన్నాడు, మీ తోటి పెద్దనైనా నేను అపోస్తులుడే, నేను అపోస్తులండి, నేను పెద్దని కాదండి అని తారతమ్యం చూపించలేదు. అపోస్తులు అనబడిన వాళ్ళు పెద్దవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్నవాళ్ళ, ఆ రోజుల్లో ఉన్నవాళ్ళ అనేది కాదు ప్రశ్న. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ద అపోజల్స్ అండ్ ఎల్డర్స్ మెట్ ప్రైవేట్లీ, సీక్రెట్లీ. రహస్య మంతనాలు జరిపారు. ప్రైవేట్గా, పర్సనల్గా ఎక్కడికో వెళ్ళి డిస్కషన్ చేసుకున్నారు. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అది. ఈ వివాదాల గురించి పబ్లిక్లో తెలవడానికి వీల్లేదు. వాళ్ళకే సమాధానం లేదండి, వాళ్ళ మధ్యలో ఐక్యత లేదండి, వీళ్ళేందండి ప్రేమ గురించి చెప్పడం, ఐక్యత గురించి చెప్పడం అనే అవకాశం ఉంది. అన్యజనులకు అటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారిని రహస్యంగా పిలిపించి అని హేరోదు గురించి చెప్పినట్లుగా సీక్రెట్గా. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఈ సీక్రెట్ వ్యవహారాలు, ఏం సీక్రెట్స్ మాట్లాడుకోవాలి, సీక్రెట్ మాట్లాడుకోవడానికి కాదు, ఉన్న సమస్యల గురించి మాట్లాడుకోవడానికి, కాకపోతే సీక్రెట్గా కలుసుకున్నారు. సీక్రెట్గా కలుసుకున్నటువంటి సందర్భం. సరే, ఆ డిస్కషన్లో ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ ఆలోచించడం లేదు. అక్కడ రాయబడిన మాట 15వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, బహుతర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనేను. బహుతర్కం జరిగింది. తర్కం జరిగిందండి, కాసేపు తర్కం జరిగింది, అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారండి కాదు. బహుతర్కము జరిగిన తర్వాత, తర్కము ఆగిన తర్వాత, అనగా ఆ తుఫాను ఆగిన తర్వాత, లేకపోతే తుఫానుకు ముందు ప్రశాంతత అయినా, తుఫాను తర్వాత ఉన్నటువంటి ప్రశాంతత అయినా, ఇంకా చెప్పాలంటే వాన వెలిసిన తర్వాత, ఈ తర్కపు వాన వెలిసిన తర్వాత, తర్కపు తొలకరి వాన వెలిసిన తర్వాత దేవుడు తన సేవకుడైనటువంటి తన దాసుని ద్వారా వినిపించిన మాటలు కడవరి వానలాగా అవి వినపడ్డాయి. ఈ తర్కాలు, బహుతర్కాలు అవి ఫార్మర్ రైన్, తర్వాత వచ్చేవి లాటర్ రైన్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, పేతురు లేచి వారితో ఇట్లనేను. నాకెందుకండి ఈ డిస్కషన్స్, ఈ తలకాయ నొప్పులు? ఈ ఇష్యూని రేస్ చేసి పెద్దది చేసినట్టు పౌలు, బర్నబా కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు, నాకెందుకండి అని అనుకోలేదు. ఎస్కేపిస్ట్గా మారలేదు పేతురు లేచాడు. అక్షార్థంగా లేచి కుర్చీ నుంచి లేచాడని కాదు, మన టైటిల్ లేవడం, రైజింగ్. వీ షుడ్ రైజ్ టు ద సిచ్యువేషన్స్. ఇప్పుడు నువ్వు కాకపోతే ఎవరు లేస్తారు, నువ్వు కాకపోతే ఎవరిస్తారు, నువ్వు కాకపోతే ఎవరు ప్రకటిస్తారు, నువ్వు కాకుండా ఉంటే ఎవరు ముందుకు సాగుతారు, నీ స్థానిక సంఘానికి నువ్వు కాకపోతే ఎవరు చేయూతనిస్తారు? నువ్వు చేయాల్సిన పని ఇది సమయము. ఇప్పుడు కాదులే, నిదానంగా ఆలోచిద్దాం, నా అప్పులు తీరిన తర్వాత ఆలోచిద్దాం, కూతుర్లు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం. నో, దిస్ ఈస్ ద టైమ్ టు థింక్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకు అప్పగించబడిన బాధ్యత ఏంటో గుర్తించాల్సినటువంటి సమయం. పేతురు లేచాడు, ఎవరు లేపలేదు, లేవలేకే కింద పడ్డాడని కాదు, అతను లేచాడు. హీ స్టూడ్ అగైన్స్ట్ ద సిచ్యువేషన్స్. పరిస్థితులు ఎన్నో తారుమారుగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం నిలబడాల్సినటువంటి అవసరం, లేవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పేతురు లేచిన సందర్భాలు చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం. ఆ కాలమందు పేతురు వారి మధ్యలో నిలిచి ఇట్లనెను. చెప్పాడు, ఏదో మెసేజ్ ఇచ్చాడు. 12వ వ్యక్తి కనిపించడం, 12th మ్యాన్ నాకు కనిపించడం లేదు, 12th మ్యాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అపాయింట్ చేయాలి అని ఏదో మాట్లాడుకున్నారు, చీట్లు వేసుకున్నారు. అతను దానికి న్యాయం చేశాడా లేదా చేకూర్చాడా లేదా అనేది కూడా మనం ఆలోచించడం లేదు.
స్తోత్రం. పేతురు లేచాడు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎవరి ధోరణిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ ప్రార్థన ఎంతసేపు కొనసాగుతుందో తెలియదు. ఆ కొనసాగుతున్నట్టు ప్రార్థన ఆపేసి హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం ప్లీజ్ అన్నట్లుగా, సైలెన్స్ ప్లీజ్ అని స్కూల్లో టీచర్ అన్నట్టుగా ఉన్నాడు. ఒక్క నిమిషం, నాకు ఒక రివిలేషన్ కలిగింది, నాకు కీర్తన గ్రంథంలో ఏవో మాటలు గుర్తొస్తున్నాయి. స్తోత్రం. కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అని షార్ట్ టైంలో ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ ప్రవచనానికి వ్యాఖ్యానాన్ని ఇచ్చి ప్రవచనాన్ని అన్వయింపజేసుకొని ఇప్పుడు ఆయన చెప్పినట్లు మాట. స్తోత్రం. పేతురు లేచాడండి. అది మనం గమనించాలి. పరిచయులు లేచారు, కొంతమంది లేస్తున్నారు, మనకు విరోధముగా కొంతమంది లేస్తున్నారు. పేతురు లేచాడు. ఒకటి, ఆయన అవసరతను గుర్తించి లేచాడు. ఇలా ఎంతకాలం ప్రార్థన చేస్తాం? ఇప్పటికే ఇది 9వ రోజు. ఇంకా ఎన్ని రోజులు ప్రార్థన చేస్తామో తెలియదు. మా వల్ల కాదు ఇన్ని రోజులు ప్రార్థన చేయడం. ఇన్ని రోజులు సేవ చేయమంటే చేస్తాం, గ్రామాలకు వెళ్ళమంటే వెళ్తాం, యేసునామంలో చేస్తాం. కానీ మేము ఇన్ని రోజులు ఎదురు చూడలేము ఈ శక్తి కోసం. సారీ, మాకు అవసరం లేదులేండి ఈ శక్తి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. అటువంటి సిచ్యువేషన్లో ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్లో పేతురు లేచి నిలబడ్డాడు. అవసరతను గుర్తించి పేతురులాగా లేవడం మనం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 14వ వచనం. అయితే పేతురు ఆ బోధనకులతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను స్తోత్రం. చాలండి. 11 మందితో సహా లేచి, అనగా 11 మందిని కూడా లేపి, లేచిన వాడు ఇతరులు లేపగలడు, పడిపోయిన వాడు మరి కొంతమందిని పడేయగలడేమో. ఇతను లేచాడు. దేనికి లేవాల్సిన సందర్భం ఏంటి? అవసరత ఏంటి? ఎవరి పాటికి వాళ్ళు ఆరాధన చేసుకుంటా ఉంటే కాదు. ఎక్కడో ఒక నెగటివ్ వాయిస్ విన్నాడు, ఒక చెడు ప్రచారాన్ని గురించి విన్నాడు, తప్పుగా మాట్లాడుకోవడానికి గురించి విన్నాడు, అపార్థం చేసుకోవడం గురించి విన్నాడు. హలో బ్రదర్స్, ఉండండి అక్కడ. ఏం మాట్లాడుతున్నారు మీరు? కొత్త మద్యం తాగారా? ఎవరు తాగారండి? మేము ఇక్కడ వచ్చి 9వ రోజుతో ఇది 10వ రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే కొత్త మద్యంతో నింపబడ్డారండి. వెరీ మాటలేంటి? ఒకవేళ మేము కొత్త మద్యంతో నింపబడ్డాం అనుకుంటే మీరు మాత్రం కొత్త దురాత్మతో నింపబడ్డట్టున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అలా లేదులేండి, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. రెండోది, హీ అండర్స్టూడ్ ద మిస్అండర్స్టాండింగ్. అపార్థాన్ని గ్రహించి ఆయన లేచాడు. ఒకటి, అవసరతను గుర్తించి లేచాడు పేతురు 1వ అధ్యాయంలో. రెండవది, అతను చేసిన పని అపార్థాన్ని గ్రహించాడు. ఎవరో ఏదో మాట్లాడుకుంటుంటే మనలో కొంతమంది దానికి కౌంటర్ వేయచ్చు. అదేంటి అలా ఎందుకు మాట్లాడు, ఇలా ఎందుకు మాట్లాడు అని. కానీ ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. వాడెవడో పనికి మాలోడు ఏదో అనుకుంటున్నాడని అతను మూగవాడిగా ఉండలేదు పేతురు లేచి మాట్లాడాడు. బాబు, ఈ విమర్శకులారా, క్రిటిక్స్, యోవేలు గ్రంథం చదివారా అన్నట్టుగా. స్తోత్రం. హల్లెలూయా. అపార్థాన్ని గ్రహించి మనం లేవాల్సిన అవసరం ఉంది. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 20వ వచనం. నీవు లేయి, పడి ఉన్న స్థితిలో ఉన్నావు, లేచి కిందకు దిగి, మిద్దె మీదే ఉన్నావు, మిద్దె మీద పడిపోయిన స్థితిలో ఉన్నావు, ఆకలి కొని, ఏంట్రా బాబు ఇంట్లో ఇంకా ఆహారం సిద్ధపరచలేదే, ఇంత లేట్ అయితే ఎలాగా, ఇంత ఆలస్యం ఎలా అయితే ఎలాగా, ఒక అతిథిని కూడా గమనించరా, ఒక గెస్ట్ని కూడా గమనించరా అన్నట్టుగా నువ్వు ఆలోచిస్తున్నావేమో. నువ్వు లేచి కింద ఫ్యూ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మనం కిందకి దిగుదాం, ఒక అంతస్తు దిగుదాం, మన స్థాయి నుంచి మనం దిగి మన అవసరత కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మన కోసం ఎదురు చూస్తున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళని కలుసుకుందాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, 3వది, ఆత్మకు లోబడి లేవడం. పేతురు జీవితంలో లేచిన అనుభవాల గురించి మనం మాట్లాడు. రైజింగ్ ఎక్స్పీరియన్సెస్. 1వ అధ్యాయంలో అవసరతను గుర్తించి, 2వ అధ్యాయంలో అపార్థాన్ని గ్రహించి, 3వ అధ్యాయంలో ఆత్మకు లోబడి. స్తోత్రం. లోబడ్డాడు దేవుని ఆత్మకు, దేవునికి లోబడ్డాడు. స్తోత్రం. దేవుడు గైడెన్స్ ఇస్తున్నాడు.
లోబడండి, లోబడండి. లోబడండి అనే మాటకు ఎవరైతే ఒప్పుకుంటారో, సమ్మతిస్తారో, ఎవరైతే లేస్తారో, దేవుని స్తోత్రం, ఆత్మకు లోబడేటువంటి అనుభవం కావాలి. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 12వ అధ్యాయము 7. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతనున్న గదిలో వెలుగు ప్రకాశించెను. 11వ వచనంలో రాయబడిన మాట. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి స్తోత్రం. చాలే. అనగా దూత వచ్చిన సంగతి, దూతేనని, ఎవరో జైలు అధికారి వచ్చాడు, మంచోడు ఉన్నట్టున్నాడు. అయినా ఈ అకస్మాత్తుగా అర్ధరాత్రి ఈ వెలుతురేంటి? నిద్రపోయే టైంలో లైట్లు ఆపేసుకొని నిద్రపోతాం. ఏంటిది లైట్? అకస్మాత్తుగా గొప్ప వెలుగేంటి? అకస్మాత్తుగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అనుకున్న సమయంలో కాదు, నువ్వు అనుకున్న దానికన్నా ముందుగా జరగవచ్చు, లేకపోతే అనుకున్న దానికన్నా ఆలస్యంగా జరగవచ్చు, కానీ అద్భుతం జరుగుతుంది. దేవుడు చేస్తాడు అద్భుతం. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, అద్భుతాన్ని చూస్తూ అన్నీ మరిచిపోయి, మైమరిచిపోయి, ఇది కళ నిజమా అర్థం కాని పరిస్థితిలో పేతురు లేచినటువంటి సందర్భం. పేతురు లేవలేదు, దేవదూత తట్టి లేపాడు. మనము లేవలేము, కానీ మనం ఎవరికొకరు చేయందిస్తున్నాం, కొద్ది లేపండి అని అన్నట్టుగా మనం కూడా లేవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు కనుక లెమ్ము, తేజనిలిము అని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడింది. రైజ్ అండ్ షైన్. దేవుని స్తోత్రం. నా మాటలు నేను కూడా ముగిస్తున్నాను. అవసరతను గ్రహించి పేతురు లేచాడు. అపార్థాన్ని ఆయన గ్రహించి ఆయన లేచాడు. 3వదిగా ఆత్మకు లోబడి లేచాడు. లేచి కిందకు వచ్చాడు, పైనే ఉండిపోయాడు కాదు. 4వదిగా అతను అద్భుతాన్ని చూస్తూ నిద్రమత్తులో మగతలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో లేపారు, లేచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ నడిపించబడ్డాడు. ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ జరిగిస్తాడు దేవుడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. లేపబడిన 4 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. అలా లేపబడి ముందుకు సాగడానికి, దేవుని చేత రేపబడి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.